మీరు ఎన్ని పచ్చళ్ళ రుచులు చూసున్నా, ఈ క్యాప్సికమ్ మాత్రం మీరు టేస్ట్ చేయలేదంటే, మీరు చాలా వరకు కోల్పోయినట్టే. నిజమండి. దీని టేస్ట్ అమోఘం. హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు మధురమైన భోజనం. ఈరోజు మనం చేయబోయే రెసిపీ క్యాప్సికమ్ పచ్చడి. నా వీడియో చూడడం ఫస్ట్ టైమా? అలాగైతే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో వస్తాయి. ఈ పచ్చడికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఒక టొమాటో, ఒక క్యాప్సికమ్. టొమాటోని స్లైసెస్గా కట్ చేసుకొని అలాగే క్యాప్సికమ్ కూడా అటు ఇటు కట్ చేసి లోపల ఉన్న గింజలు తీసి ఇలా స్క్వేర్ షేప్స్లో కట్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు కళాయిలో నూనె వేసి మెంతులు, ధనియాలు, ఆవాలు, జీలకర్ర ప్రతి ఒక్కటి ఒక్కొక్క స్పూన్గా వేసుకొని వీటిని సన్నని సెగపై వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అదే ఆయిల్లో ఎండుమిర్చి అలాగే పొట్టు తీసిన వెల్లుల్లి ఈ రెండింటిని సిమ్లీలో వేయించుకోవాలి. ఈ పచ్చడిని మరింత రుచి పెంచేందుకు ఇక్కడే ఉందండి. లెమన్ సైజ్ అంత చింతపండు వేసి మిక్సీ పట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ అదే ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసి సిమ్లీలోనే వేయించుకోవాలి. టమాటీలు బేగా మగ్గాలి అని అంటే మూత పెడితే మనకి టమాటీలు అనేది బేగా మగ్గిపోతాయండి. చూసారా? ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకొని సిమ్లీలోనే వేయించుకోవాలి. క్యాప్సికమ్ అంటే ఇంతవరకు మీకు నచ్చకపోయి ఉంటే ఈ వీడియో చూసి ఖచ్చితంగా ఒక లైక్ కూడా చేస్తారు. మీరు చేసే ఆ ఒక్క లైక్ ఈ వీడియో మీకు నచ్చిందనే విషయం నాకు తెలియజేస్తుంది. అయితే లైక్ చేస్తారా? ఇప్పుడు ఈ రెండు మగ్గిన తర్వాత పసుపు అలాగే ఉప్పు వేసి ఒక 2-3 నిమిషాలు వేయించి స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఈ పచ్చడిని మరింత టేస్ట్ పెంచేందుకు మరొక టిప్. ఇందులో ఒక 2 స్పూన్ల వేయించిన నువ్వులు వేసుకోండి, చాలా బాగుంటుంది. ముందుగా వేసుకున్న పోపులతోటే నువ్వులు కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకొని ఆ తర్వాత చల్లారిన క్యాప్సికమ్, టమాటోని ఇందులో యాడ్ చేసుకోవాలి. మెత్తని పేస్ట్లా కాకుండా కొంచెం గాఢగా ఉంటే తినేటప్పుడు బాగుంటుంది. దీనికి పోపు వేసుకోవడానికి కాస్త ఆయిల్ అలాగే జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఆవాలు చిటపటమన్నేంత వరకు, ఎండుమిర్చి వేగినంత వరకు మనం ఈ పోపుని వేయించుకోవాలి. ఆ తర్వాత మనం రుబ్బుకున్న పచ్చడిని ఒక బాక్స్లో తీసుకొని అందులో మనం వేయించుకున్న తాలింపుని యాడ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన క్యాప్సికమ్ పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి. మరి ఇంత రుచికరమైన పచ్చడిని వేడి వేడి అన్నంతో చక్కగా పచ్చడి పక్కన వేసుకొని దాంట్లో కాస్త నెయ్యి యాడ్ చేసుకొని తీసుకుంటే ఉంటుందండి. ఆహా! ఇక్కడ పచ్చడి చూస్తేనే నాకు నోరు ఊరిపోతుంది. మరి మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేసి ఎలా చెప్తారా? ఉందో టేస్ట్ చేద్దామా? అబ్బా! అమృతమే అమృతం. నిజం. మీరు ట్రై చేయండి.